ఎక్కడో మీకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమందికి ఆ భావజాలం ఇంకా ఏంటంటే మేము ఇంకా ఈ ప్రాంతం మీద ఇంకా ఆధిపత్యం చేయాలనేటువంటి ఒక ఆలోచన. అందుకే మా నాగేశ్వర్ సార్ను కూడా బూతులు మాట్లాడే స్థాయి దాకా అక్కడ వాళ్ళు పోయినారు. మేమైతే ఇక్కడ నుంచి ఏ మేధావిని ఈవెన్ తెలంగాణలో భీకర పోరాటం జరుపుకుంటా కూడా ఇక్కడ ఆత్మహత్యలు జరుగుతున్న సమయంలో కూడా ఎవరం కనీసం ఆంధ్రుల మీద దాడి చేయలేదు, తెలంగాణను వ్యతిరేకిస్తున్న వాళ్ళ మీద కూడా దాడి చేయలేదు. ఇక్కడ ప్రాణాలు ఇక్కడ జనం ఇక్కడ ప్రాణాలు తీసుకున్నారు, మీకు వినబడతలేదా అని చెప్పి ఢిల్లీ కాడికి పోయి ఆదిరెడ్డి పోయి ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ ఎవరిని దాడులు చేయలేదు, ఎవరిని బూతు మాటలు కూడా తిట్టలేదు. కానీ ఏం సంస్కారమో ఏందో తెలియదు, కొంతమంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం అమ్మనా బూతులు తిడుతున్నారు. ఇది వాస్తవము. చూడండి, మొత్తం సోషల్ మీడియా మొత్తం తీసి చూస్తే మీకు తెలుస్తుంది. మీరు దయచేసి మీ ప్రాంతంకు పోయిన తర్వాత చెప్పండి, వాళ్ళకి చెప్పండి, సంస్కారంగా మాట్లాడండి, భాష తెలిసిన వాళ్ళ లెక్క మాట్లాడండి. ఈ పంచాయతీ ఇట్లా చేస్తారు కాబట్టి సినిమాలల్లా గుండాలకు, విలన్లకు, రేపిస్టులకు తెలంగాణ భాష పెట్టింది కాబట్టినే, మా సంస్కృతి మీద దాడి చేసారు కాబట్టినే ఇక్కడ ఉన్నటువంటి మా మేధావులను, ఇక్కడ మా కళాకారులను, మా సాహితీవేత్తలను, ఈ మట్టి వాసనను కాపాడేటువంటి ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరిని మీ పాలకులు తొక్కింది కాబట్టే ఇవాళ ఈ పంచాయతీ వచ్చింది. అందుకే ఇవాళ ఎన్టీ రామారావు విగ్రహం మీరు తీసిరు కాబట్టి చెప్తున్నా, పెడుతున్నారు కదా. ఎన్టీ రామారావు విగ్రహం ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదు మైత్రివరంలా, ఇంకా విగ్రహాలు అవసరం లేదు ఈ తెలంగాణలో. మీరు ఇట్లనే చేసుకుంటూ పోతే మాకు అవి దిష్టి బొమ్మ లెక్క కనబడతాయి రేపటి నుంచి. ఎందుకంటే మా ప్రాంతంలో మా బిడ్డలు మీరు అవి చూపించి ఇంకా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వాళ్ళే తప్ప తెలంగాణ ఇంకా వేరే వాళ్ళు గట్టి లేరు అని చెప్తున్నారు. ఆయన కన్నా ఎక్కువ సినిమాలు నటించిన వాళ్ళు ఇక్కడ. పైడి జయరాజు అద్భుతమైన హీరో. ఇక్కడ కాదు, బాంబేలో పోయి వెలిగిండ్రు. ఇక్కడ వీళ్ళు తట్టుకోలేకపోయి అక్కడ పోయి వెలిగిండు ఆయన. ఆయన గురించి ఎవరు మాట్లాడరు. అటువంటి వాళ్ళ విగ్రహాలు కావాలని చెప్తున్నాం మేము. ఇక్కడ చెన్నై నుంచి సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యేందుకు ప్రధాన కారకుడు, భూమి ఇచ్చినటువంటి వ్యక్తి ప్రభాకర్ రెడ్డి గారి విగ్రహం కావాలని చెప్తున్నాం. మా శ్రీనారాయణ రెడ్డి గారి విగ్రహం కావాలని చెప్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి కదా ఎన్టీ రామారావు విగ్రహాలు బొచ్చడి పాడని. పెరియారు పెట్టుకుంటారు, అక్కడ పెట్టుకుంటారు, మాకు కూడా ఇష్టం ఉంటే మేము కూడా పెట్టుకుంటాం. కానీ ఈ ప్రాంతం ఆ ప్రాంతం సపరేట్ ఉండే, కలిసి ఒక్కడే ఉండే అని చెప్పకండి. అప్పుడు ఆంధ్రప్రదేశ్ అది వేరు, మాది హైదరాబాద్ స్టేట్, మీది సపరేట్, మాది సపరేట్. తర్వాత కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థాల గురించి కలిపిండు తెలంగాణను. తెలంగాణ ఇప్పటిదాకా ఏడ్చుకుంటూనే ఉన్నది, ఇప్పుడు కూడా ఏడుస్తున్నది. ఇప్పుడు తెలంగాణ రాజకీయ నాయకత్వం ఆంధ్ర పెట్టుబడిదారు వర్గాలు, ఆంధ్ర రాజకీయ నాయకుల మోచేత నీళ్లు దాక్కుంటా వాళ్ళు ఎప్పుడు బార్ కంటే మొరుగు అంటే మొరుగుతారు, సప్పుడు అవ్వకుండా రాజకీయ వ్యవస్థ ఉన్నది కాబట్టినే ఇవాళ మేము మాట్లాడుతున్నాం. బరాబర్ మేము వ్యతిరేకిస్తాం, ఇక్కడ వాళ్ళ విగ్రహాలు వ్యతిరేకిస్తాం. ఏ ముఖ్యమంత్రి పెట్టిండండి అక్కడ? మీరు సమైక్య రాష్ట్రంలో చెన్నారెడ్డి గారిని పెట్టి రామి రకాల విగ్రహం పోండి. మీరు వరప్రసాద్ గారు రేపటి నుంచి మీ దగ్గర చూడండి, మాకు 10 పోస్ట్ చేసి పంపండి. ఇదే ప్రెస్ క్లబ్ అడ్రస్ కు మీరు పంపండి. ఎక్కడ చెన్నారెడ్డి గారి విగ్రహం ఉన్నది, ఎక్కడ అంజయ్ గారి విగ్రహం ఉన్నది? మరి వాళ్ళు కూడా సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రులే కదా. ఎక్కడ పివి నరసింహారావుల విగ్రహాలు ఉన్నాయి చెప్పండి, ఎందుకు పెట్టాలి మేము? ఎస్, మాకు కనిపిస్తున్నది వాళ్ళు మీకు గొప్ప వాళ్ళే కావచ్చు. ఓ కిరాయి గొంతుక ఇక్కడ మా రవీంద్ర భారతి విగ్రహాలు పెడితే బరాబర్ ఆబ్జెక్షన్ చేస్తాం. మా గద్దల విగ్రహం పెట్టని, మా నిన్నగాక మొన్న జయ జయ తెలంగాణ అని చెప్పి రాష్ట్రీయ గీతంగా ప్రకటించినటువంటి అందశ్రీ అన్నది ఆడ బోండ్రి మీరు ఆయన తలగబెట్టిన బొందకాడ కుక్కలు పందులు సంసారం చేస్తున్నాయి. అక్కడ కట్టాలి కదా స్మృతివనం, అక్కడ కట్టాలి కదా. ఏమొచ్చిందని చెప్పి ఇప్పుడు ఏం వస్తుందని ముఖ్యమంత్రికి ఎన్టీ రామారావు విగ్రహం ఎందుకు పెట్టాలి? ఇప్పుడు రేపు ఇనాగ్రేషన్ చేస్తారట సిగ్గుచ్చినోడు. నేను ఆవేశంగా తెలంగాణ ఒక ఆత్మగా మాట్లాడుతున్నా. నేను అమరుల ఆత్మ లోపల ఉన్నది మా సొంతలకు ఉన్నది కాబట్టి భరించలేకపోతున్నాం. మేము ఈ అవమానం భరించలేకపోతున్నాం. ఆల్సిషన్ తెలంగాణ ముఖ్యమంత్రులు, మంత్రులు మొత్తం పవరియన్ ఆంధ్ర పెట్టుబడిదారు వర్గాల మీద ఈ తిరుగుబాటు లేదు కాబట్టినే ఇలా నాగేశ్వర్ సార్ మీద కేసు పెట్టే దమ్ము అక్కడ దానికి వచ్చింది. తిరగబడితే తెలంగాణ, కన్నెర చేస్తున్న తెలంగాణ, రగులుతున్న తెలంగాణ. గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కరి గుండె కాలుతున్నది. ఇవాళ చాలా మంది నిరుద్యోగ యువకులు అడగని కాలుతున్న, ఒక్కొక్కరిని కడుపు కాలుతున్న. ఆయనట ఎలక్షన్ క్యాన్వాసింగ్ వచ్చి అక్కడట మాట ఇచ్చిందట పెడతారట. మరి వీళ్ళకి ఎందుకు ఉద్యోగాలు ఇస్తలేవు? 2 లక్షల ఉద్యోగాలు ఎందుకు ఇస్తలేవు? ఇది ఒక పెద్ద కుట్ర. వినాయక రెడ్డి సార్ చెప్పింది కదా, ఇది ఒక పెద్ద కుట్ర. ఇక్కడ యూటీ చేసే ప్రయత్నం జరుగుతున్నది యూనియన్ టెరిటరీ. అందుకే ఇక్కడికి వచ్చి మీరు మాట్లాడుతున్నారు. మేము కూడా మేము గౌరవంగా చెప్తున్నాం, పోయి మీ దగ్గర చెప్పండి. మేము అనుకుంటున్నాం, కానీ మీరు అన్నలుగా అనుకోకండి, సమానంగా అనుకోండి. మేము అన్నలము, మేము బట్టలు వేసుకున్నాం, మేమే నేర్పించినాము, మీకు అన్నం తిని వస్తుందిరా, మీకు వ్యవసాయం చేసి వస్తుందిరా, ఇప్పటికీ మాట్లాడుతున్నారు. ఇప్పటికీ అందుకే కడుపు గాలి రగిలి ఈ మీటింగ్ పెడుతున్నా. నేను మళ్ళా మాట్లాడతా, సార్ మాట్లాడే ముంగట నేను మాట్లాడతా. ఇదేందండి ఇది? నాగేశ్వర్ సార్కు మెడల ఏం జెండా పెట్టిరు? ఇది జగన్ పార్టీకి సంబంధించిన జెండా పెడతారు.
ఇది ఆమె సంస్కారం, కుసంస్కారం, చిన్న బుద్ధి మీది. మీరు మనుషులా? ఇదా? ఇవి చేసి సర్క్యులేట్ చేస్తారు, మీ పార్టీలో చెప్తారు, సార్కు పార్టీ అంట కడతారా? అఫీషియల్ పేజ్, ఏది అఫీషియల్ పేజ్? టీడీపీ అఫీషియల్ పేజ్. నారా చంద్రబాబు నాయుడు గారు కర్ణాటక కిరాతక కీచకులు మీరు. మేము ఈ భాష బాగా చెప్పగలుగుతాం, మీ ప్రజలకు కూడా చెప్తున్నాం. ఇది ఒక దుర్మార్గుడు గిగ్గి పనా? ఇంత చిన్న పనా? గీదామాట మీది? చూడండి ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చూడండి, అఫీషియల్ పేజ్ లో ఇది పెడతారా? ఏం చెప్పిండు సార్, ఏం చెప్పిండు, అన్నదేంటి తను అన్నదేంటి? ఎస్, రిలయబుల్ సోర్సెస్కి వెళ్ళి వచ్చింది, బరాబరా ఇన్ఫర్మేషన్ కరెక్టే, మేము చెప్తున్నాం, బరాబర్ కరెక్టే నిలబడ్డాడు. కానీ ఎందుకు ఇది విద్వేషాలు రెచ్చగొడతట్టున్నది అని చెప్పని ఎవరెవరు మాట్లాడిరో ఏం చేసిరో నాకు తెలియదు సార్. కానీ వెనుకబడి లేదు, తెలంగాణ సమాజం కాదు, మొత్తం దేశంలో ఉన్నటువంటి మేధావులు కావచ్చు, ప్రజల పక్షాన పనిచేసే ప్రతి ఒక్కరు సార్ వెంబడి ఉన్నారు అని చెప్పేటందుకే క్రాంతి దళ తరఫుకెళ్ళి మేము ఇది పెట్టినాం. మేము ఇది గీదా మీరు చేసే పనులు, చిల్లర పనులు. పార్టీ అఫీషియల్ పేజీలలో కండువాలు కడతారు, మేధావులకు మీరేస్తారు. గీదా బరాబర్ ఇక్కడ ఎన్టీ రామారావు అయినా ఎవరి అయినా వాళ్ళ విగ్రహాలు పెట్టొద్దు. ఇక్కడ కవులై, ఇక్కడ కళాకారులై, ఇక్కడ సినిమా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళై పెట్టాలి. ఇక్కడ బద్నాం చేసేటువంటి ప్రయత్నం మీద చేస్తున్నావు చంద్రబాబు నాయుడు గారు, తస్మాత్ జాగ్రత్త. మీ మూలాల మీద నీకు 2 ఎకరాలకెళ్ళి నువ్వు వచ్చినావు, కేవలం 2 ఎకరాల భూమికెళ్ళి వచ్చి నువ్వు మొత్తం ఇవాళ దేశ రాజకీయాలనే శాసించే స్థాయిలో నీ ఆంధ్రప్రదేశ్ అవినీతి కుప్ప. ఇప్పుడే చెప్తున్నట లోకేష్, ఎక్కడ చెప్తున్నట అండమాన్ లో, తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీని తీసుకొస్తామని. బిడ్డ గుర్తుపెట్టుకోని, మీ జెండా గద్దెలు కూలుతాయి, ఇంత ముందు కూలినాయి, ఇప్పుడు కూలుతాయి. ఇదే ప్రవర్తన ఉంటే మీ విగ్రహాలు కూడా ఇక్కడ మైత్రివనంకెళ్ళి కావచ్చు, లేకపోతే ఎన్టీఆర్ ఘాటీ కావచ్చు, ఖాళీ చేసి తీసుకుపోయి ఆంధ్రాకు పంపిస్తాం. గుర్తుపెట్టుకోని ఇవన్నీ, లేకపోతే మా ట్యాంక్ బండ్లు వేస్తాం. రేవంత్ రెడ్డి కూడా ఇదొక హెచ్చరిక. ఇన్ని రోజులు అక్కడక్కడ అన్నం కావచ్చు, నువ్వు రేపు సాయంత్రం ఆ విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తున్నావు కదా, రేపటి నుంచి నేను తెలంగాణ ద్రోహి రజాకార్ రేవంత్ నాయుడు అని ఆల్రెడీ పెట్టినాం. ఒక తెలంగాణ ద్రోహి రేవంత్ నాయుడు అని చెప్పని, రజాకార్ రేవంత్ నాయుడు అని చెప్పి రేపు జనం లోపలి తీసుకుపోతాం. నువ్వు ప్రపంచంలో ఏ మూలల ఎక్కడ దేని గురించి మాట్లాడమంటే కూడా మాట్లాడతాడు. అటువంటి మేధో సంపద ఉన్నటువంటి తెలంగాణలో గౌరవించి, అంటే నేను సార్ నచ్చపోవచ్చు కానీ నేను చెప్తున్నా, అరే నాయనా పవన్ కళ్యాణ్ అన్న, చంద్రబాబు అన్న, సార్ చెప్పులు మూసే అర్హత కూడా లేరా భయ్ మీకు? నాగేశ్వర్ సార్ లాంటి వాళ్ళ చెప్పులు మోసే అర్హత కూడా లేదు మీకు. మీరు ఇంకా చాలా ఎక్కడికో పోవాలి. మీరు మీ కాలు ఏంటంటే దోపిడి ఎట్లా చేయాలి, దుర్మార్గం ఎట్లా చేయాలి, మందిని ఎట్లా చంపాలి, మంది కుంపలు ఎట్లా కూల్చాలి, ఇక్కడనే మీరు అక్కడికే పరిమితం అయి ఉన్నారు. మీరు అటువంటి వ్యక్తి మీదనే మీరు బ్రహ్మాస్త్రం వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కదా, మీ దుస్సాహసం బంద్ చేయండి. ఇప్పుడు మేము నిన్నగాక మొన్న వెంకట్రామరెడ్డి ఇక్కడే ప్రెస్ క్లబ్ లో పెట్టినాం. తనను ఆల్రెడీ ఒకసారి తప్పుడు కేసులల్లా, ఈ బూట్లు ఇనుప బూట్లు అన్నాం కదా, ఇనుప బూట్లు అంటే పోలీసు వాళ్ళు, ఇనుప బూట్లు ఇంత ముందు కూడా ఇనుప బూట్లతోటే ఈయన తెలంగాణ పల్లెని మొత్తం రక్తసిద్ధం చేసిండు. ఎవరు? నారా చంద్రబాబు నాయుడు. ఇక్కడ కూడా ఒక తప్పుడు కేసుల మీద తీసుకొని పోయి కర్నూలుకు తీసుకుపోయి వెంకట్రామరెడ్డి అని ఒక జర్నలిస్టును ఇటు పక్క ముగ్గురు, ఇటు పక్క ముగ్గురు, సార్ రైట్ తోడ మీద ముగ్గురు, లెఫ్ట్ తోడ మీద ముగ్గురు కూర్చొని ఇట్లా జూలాలు ఊగినట్టు ఊగి 3rd డిగ్రీ టార్చర్ చేసిండ్రు. 3rd డిగ్రీ టార్చర్. ఇది ఆంధ్రాలో కూడా మరి యాక్సెప్ట్ చేస్తారని నాకు తెలియదు. ఇక అంటే గింత దానికి ఒక కానూన్ ఉంటది కదా. ఎవరి కానూన్ అది? ఎవరు రాసుకున్న రాజ్యాంగం? ఏ రాజ్యాంగంలో చెప్పిండ్రు నీ సార్ మీద ఇట్లా జెండాకి పెట్టి దానికి బ్రాండ్ వేస్తారు ఏమని ఎవరు చెప్పిండ్రు? వెంకట్రామరెడ్డి అట్లా ఒక అనుభవం జరిగిన తర్వాత మేమందరం ఎక్కడో పోయినాం, ఏదో ఇష్యూ మీద పోయినాం, నేను రఘు సీను మేమందరం మీద ఇష్యూ మీద పోతే అక్కడికి ఫోన్ వచ్చింది, మళ్ళా పోలీసు వాళ్ళు వచ్చిండ్రు నాని ఆ వెంకట్రామరెడ్డి విలేకరిని. అరే ఏమైంది ఏందని చెప్పానంటే ఎఫ్ఐఆర్ లో పెట్టి ఒక బూతు పదం ఎర్ర బుక్కు రాజ్యాంగము అని, ఆ ఎర్ర బుక్కు అనే కాడ ఒక బూతు పదాన్ని యాడ్ చేసి పెట్టిండ్రు. పెడితే మేము ధన్వనాడు వెనక ఆ వీడియోలు చూస్తే అక్కడ ఎర్ర బుక్కే అని ఉన్నది కానీ ఆ బూతు పదం ఎక్కడ లేదు. ఆ సిఐతో కూర్చొని మాట్లాడుతున్న అప్పటికే 20 మంది వచ్చారు. వాళ్ళు బాగా గట్టిగా మందలించి ఎట్లా తీసుకుపోతారో చూద్దాం కానీ మేమందరం భీష్మించుకొని కూర్చొని చుట్టుపక్కల ఆడోళ్ళకి అందరినీ తీసుకొచ్చి నువ్వు కనుక ఆ బూతు పదం కనుక అక్కడ ఉన్నదంటే తీసుకపో, మేమే ఉపయోగిస్తాం, కానీ లేకుండా దొంగ కేసులు ఎట్లా పెడతారు మీరని. సో ఇంత దుస్సాహసం చేస్తా ఉన్నారు. ఇవాళ సార్ మీద కూడా అట్లనే చెప్తున్నారు. సోర్స్ బరాబర్ అని ఉంటారు, బరాబర్ చేసి ఉంటారు, రాజకీయాలు అవి ఉంటాయి, బరాబర్ ఉంటాయి. ఆయన అని ఉంటాడు ఇన్స్టెంట్ మిత్రులు, లాంగ్ టర్మ్ మిత్రులు అని ఉంటాడు. ఇన్స్టెంట్ పక్కా చంద్రబాబు నాయుడు గతంలో వాళ్ళు చూసిరు కాబట్టే ఉంటది. సార్ ఎందుకు ఆగిందో ఆ తర్వాత సంగతి. కానీ ఒక్కటి మాత్రం ఇంతకు ముందు కూడా చెప్పినాం, చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్ చెప్పినాం, అయ్యా మా ఇల్లు విజయవాడ లేదు, మా ఇల్లు రాజమండ్రి లేదు, మా ఇల్లు కర్నూలులో లేదు, మా గుడిసెలు కూడా లేవాడా,
కానీ నీ మొత్తం సర్వస్వం, నీ దందాలు, నీ బిజినెస్లు, నీ అస్తిత్వం మొత్తం ఇక్కడనే ఉన్నది. ఇంతకుముందు వనిజక్క చెప్పింది మీకు అవి కూడా మీ ఏంది ఆధార్ కార్డులు కూడా ఇక్కడే ఉన్నాయని. ఒకవేళ తెలంగాణ కన్నెర్ర చేస్తే మీరు మాడిపోతారు, మషైపోతారు. ఇంతకుముందు నేను చెప్పిన పెండతో కొడతాం, మిమ్మల్ని రాళ్లతో కొడతామని చెప్పిన. కానీ ఇప్పుడు చెప్తున్నా మళ్ళా నీ ఇండ్లు ముట్టడిచ్చుడు కాదు, నీ అస్తిత్వాన్ని మొత్తం బొంద పెడతాం. ఇక్కడ కాదు అక్కడ కూడా బొంద పెడతామని చెప్పదలుచుకున్నా. మీరు మా జోలికి రాకండి. తెలంగాణ వీణను తట్టి లేపే ప్రయత్నం చేయకండి. రక్తగీతమై రాసుకుంటది. ఆ రాసుకునే దాంట్లల్లా మీరు భస్మం అయిపోతారు రాజకీయంగా అని కూడా చెప్పదలుచుకున్నా. ఏదో ఆవేశంగా మాట్లాడతలేను నేను. నువ్వు తెలంగాణ పదాన్ని అసెంబ్లీలో కూడా అననీయ నోనివి. మేము తెలంగాణ తెచ్చుకొని చూపించినాం ప్రపంచానికి. ఇలా మళ్ళా మీరు అదే వైఖరి కనుక ఉండి మా దగ్గర ఉన్నటువంటి మేధావులను, ఏ మేధావైనా, అది మాడబు శ్రీధరణ కావచ్చు, తన మీద కూడా మధ్యలో కొద్దిగా జరిగింది. అది ఎవరన్నా కానీ యాదగిరి గారి మీద కావచ్చు, నాగేశ్వర్ సార్ మీద కావచ్చు, ఇంకెవరి మీదన్నా కానీ తెలంగాణ మేధావుల మీద, కంచైలయ లాంటి వాళ్ళ మీద కూడా ఏమన్నా ఇంటర్నల్ పంచాయతీలు ఉంటే మా పంచాయతీలు మాకుంటాయి. ఎవరైనా ఇక్కడ మేధో సంపత్తి మీద కనుక దాడి కనుక జరిగితే తస్మాత్ జాగ్రత్త. సంఘటితంగా ఉన్నాం, ఒక్క దగ్గరకు వస్తాం, ఒక్క వేదికల మీద కూర్చుంటాం. రాజకీయ పార్టీలను మీరు మత్పరిచి మాయ చేసి భూములు, జాగాలు, పైసలు ఇచ్చి వాళ్ళని మేనేజ్ చేసినట్టు మమ్మల్ని చేయలేరు. నేను ఇంతకుముందు కూడా చెప్పిన వెలుగుమట్టలా మా సొంటోళ్ళ చెప్పులు కూడా కొనే స్థాయిలో మీరు లేరు. మా చెప్పులు కూడా అమ్మ మీకు అని చెప్పదలుచుకున్నా. మా సంధ్య కదైనా కానీ మా సొంటోళ్ళు ఎవరి కూడా ఉద్యమాలు చేసి ప్రజల పక్షాన నిలబడేటువంటి వాళ్ళవి మమ్మల్ని కొనలేరు. మీరు ఎవరు, మీ రాజకీయ వ్యవస్థలో కొనలేవు. అందుకనే ఇలా ప్రజా పోరాటాలు, ప్రజా సమస్యల మీద కొట్లాడుతున్నటువంటి మా బోటలము చాలా బలంగా ఉన్నాం తెలంగాణలో. మీరు సంపద ఒకరిద్దరిని సంపుతారు కావచ్చు, బెల్లిలెంత లెక్క, గదరణ మీద తూటాలు లెక్క మా సొంటలను సంపుతారు కావచ్చు. కానీ దాంట్లోకెళ్ళే, ఈ భూమిలోకెళ్ళే మళ్ళా పురుడు పోసుకొని కొత్త తరం వస్తుంది, కొత్త నాయకత్వం వస్తుంది. ఇలా ఎవరు అనుకోలే. మా సూర్య కూడా అద్భుతమైన సాహిత్యం రాస్తా ఉన్నాడు, కొత్త ఆలోచనలతో వస్తా ఉన్నారు. చాలా మంది జంజీ బ్యాచ్లలో కూడా ఉన్నారు. ఇటువంటి వాళ్ళతోటి ఇలా పాత్రికేయ రంగంలో కూడా కొత్త తరం వచ్చింది. మా రానా సొంటోలు కావచ్చు, బానులు కావచ్చు, నాగేశ్లు కావచ్చు, రాకేష్లు కావచ్చు. రేపు ఇటువంటి వాళ్ళకు నాతో చెప్పారు, అన్న ఒక 2 నిమిషాలు సార్ గురించి, సార్ వీడియోస్ విని సార్ను స్ఫూర్తిగా తీసుకొని జర్నలిజం వృత్తిలోకి మేము వచ్చినాము. మేము అందుకనే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ గా మాట్లాడాలి ఉండే, కానీ టైం సరిపోతే లేకుంటే వాళ్ళది కూడా వాళ్ళ తరఫుకెళ్ళి కూడా నేను కూడా చెప్తున్నా. ఇవాళ నిజంగా కూడా అక్క చెప్తున్నా, సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియాలో ఉన్నటువంటి చాలా మంది పిల్లలు, కొత్త ఉన్నటువంటి పిల్లలు ఇటువంటి వాళ్ళను చూడకుంటేనే వాళ్ళతో స్ఫూర్తి తీసుకొని జనం గురించి పనిచేస్తున్నారు. వాళ్ళేమో మన సైడ్, మన దిక్కేమో ధృతరాష్ట్ర కౌగిలున్నది. ఇంతకుముందు అక్క మాట్లాడుకుంటూ మాట చెప్పింది, పవన్ కళ్యాణ్ వచ్చి ఉస్మానిస్టుల మాట మాట్లాడిండు తెలంగాణకు సపోర్ట్ గా అని చెప్పని. కానీ కాదు, వాళ్ళ ధృతరాష్ట్ర కౌగిలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఈ 2 కళ్ళ సిద్ధాంత బోళ్లను, ఈ ధృతరాష్ట్ర కౌగిలి చేసుకునేటోళ్లను, వాళ్ళ నసలు కూడా మొత్తం వాళ్ళ తరాలను కూడా ఎవరు నమ్మొద్దు. అట్లనే అదే తరంకెళ్ళే ఇవాళ లోకేష్ అంటాడు వచ్చిండు. లోకేష్ అట ఎట్టి పరిస్థితులలో ప్రొఫెసర్ నాగేశ్వరం తీసుకొచ్చి బొక్కల వాడాలని చెప్పారన్నట. నాకు ఒక విశ్వసనీయంగా నేను చెప్తున్నా, నాకు చెప్పినవారు ఎట్టి పరిస్థితుల్లో బొక్కల వాడాలి, ఈయన తీసుకొచ్చి అక్కడ వేస్తేనే తెలంగాణలో ఈ ఎవడు మాట్లాడాడు. అరే రారా లోకేష్, నువ్వు వస్తావో, నీ సైన్యం వస్తుందో, నీ అయ్య వస్తాడో రాండ్రి. లేకపోతే నీతో ఉన్నటువంటి వారు పవన్ కళ్యాణ్ వస్తాడు, ఆయనకున్నటువంటి ఈ భూతు పురాణంలో పాండిత్యం పొందినటువంటి నీ సహచరులు కావచ్చు, నీ అనుచరులు కావచ్చు. ఇప్పుడే చెప్పింది అక్క, ఇటువంటి బూతులు ఆడోళ్ళని చూడకుండా కూడా మాట్లాడారు కదా. ఎవడెవడు వస్తాడో రాండ్రి, డేట్ పెట్టుకుంటారా, బార్డర్లో కొట్లాడదామా, ఎడ కొట్లాడదాం, మీ జాగల మీరు ఉండుర్రి. మీరు పాండిత్యంలో వస్తారా, చర్చకు వస్తారా, చర్చ చేద్దాం. విగ్రహాలు కావచ్చు, ఇటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టుడు కావచ్చు, ఎటువంటి వాటి అయినా కానీ మాట్లాడదాం. ఈవెన్ వెంకట్రామరెడ్డి మీద పెట్టినటువంటి దొంగ కేసు గురించి కూడా ఇయ్యాలటి వరకు కూడా ఆప్స్టాండింగ్ ఉన్నాడు. మొన్న కూడా వాళ్ళ ఊరికి పోయిండ్రు. ఇప్పటికీ కుక్కలు లెక్క ఎంబడబడుతున్నారు వాళ్ళు, ఆల్ సీషన్ డాగ్స్ లెక్క ఎంబడబడుతున్నారు.